హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 84. బంగారు అంటాడు బాధగా. అయ్యో! అవును. అసలేమనుకుంటూ ఉన్నావు నువ్వు? నాకేం తెలుసని ఆ 2 కంపెనీస్‌లో షేర్స్ అని నా పేరుపై ట్రాన్స్‌ఫర్ చేశావు? నీకు తెలుసా అక్కడ అంకుల్‌తో ఎంత ర్యాష్‌గా మాట్లాడవలసొచ్చిందో? పరాయి వాళ్ళ ముందు ఆయన్ని తక్కువ చేయాల్సొచ్చింది. అరే! కనీసం నాకొక మాటైనా చెప్పకుండా ఇలా చేస్తావా అంటుంది కోపంగా. బంగారు ఒకసారి దగ్గరికి రారా? లేదు నేను రాను. ముందు నాకు ఎందుకు చెప్పలేదో చెప్పు. అలాగే ఎందుకిలా చేశావో చెప్పు అంటుంది కోపంగా. అంటే నేనెందుకిలా చేశానో నీకు తెలీదా? మరి ఎందుకు డాడీ దగ్గర? మీకే ముందు ముందు తెలుస్తుంది అని అన్నావు అని అంటాడు వాయు. అతని మాటకి షాకవుతూ అంటే నేను మాట్లాడినవన్నీ మీకెలా తెలుసు? అంటే మీరు నన్ను చూస్తూనే ఉన్నారన్నమాట. పో నీతో అస్సలు మాట్లాడను. నువ్వు ఇదంతా నాకు ముందు చెప్పలేదు అన్న కోపం. అయినా ఎందుకు నువ్విలాంటి మాటలు మాట్లాడుతున్నావని అంటాడు చిరుకోపంగా చూస్తూ. ఏదో అనాలి, ఏదో కోప్పడాలి అనుకుని వచ్చింది. ఏదేదో అడిగేయాలి అనుకుని వచ్చింది. కానీ అతనేంటో తనకు తెలుసు. అతనేది చేసినా తన్ని ఎక్కడా తగ్గకుండా ఉంచడానికి చేసేది. తన గౌరవాన్ని పెంచేదే కానీ తగ్గించేది కాదు అని. అతని చూపు, అతని స్పర్శ, అతని మాట చాలు ఐస్‌లా కరిగిపోవడానికి. ఆమె చెయ్యిని తీసి సున్నితంగా ఆమె మునివేళ్ళను ముద్దు పెట్టుకుని నిజంరా అయినా నేనెందుకిలా చేసుంటానో నీకు తెలీదా అంటాడు ఆమెనే చూస్తూ. తెలుసు అన్నట్టు తలూపుతుంది ఊర్వి. ప్లీజ్ రా నోటితో చెప్పు. నేను నా మనసు ప్రశాంతంగా ఎటువంటి టెన్షన్ లేకుండా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, చావు అంచుల్లో ఉన్నా కూడా నా పెదాలపై చిరునవ్వు వస్తుంది అంటే అది ఒక్క నీ మాట వింటేనే. అలా మాట్లాడుకో అన్నానా అని అతని వైపుకు తిరిగి నేను తట్టుకోలేను. అది కాదు వాయు. మీ తరతరాలుగా వస్తున్న కంపెనీస్ షేర్స్‌ని నాపై మార్చడం ఏంటి? నాకు నువ్వు తప్ప ఇంకేమీ వద్దు. జీవితం నిన్ను చూసుకుంటూ బ్రతికేస్తా ఉంటాను. అతడి మొహాన్ని చేతిలోకి తీసుకుని అంటుంది ఊర్వి ప్రేమగా. నడుం చుట్టూ చెయ్యి వేసి దాన్ని మరింతగా బిగించి చెంపలపై ఉన్న ఆమె చెయ్యిని తన వేళ్ళల్లో బంధించి కొందరికి కొన్ని సమాధానాలు నేను వాళ్ళకిచ్చే ఇంపార్టెంటు అలాగే వాళ్ళపై నాకుండే నమ్మకం ఏంటో తెలియడానికి ఇలా ఒక్కోసారి చేయక తప్పదు బంగారు. నువ్వు నన్ను నా వాళ్ళకి దగ్గర చెయ్యాలని ఎన్నో రకాలుగా చూస్తున్నావు. చివరికి నా నుండి దూరం కావడానికి కూడా వెనుకడలేదు. అలాంటి నీ విలువ నా దృష్టిలో ఏంటో అని వాళ్ళకి తెలియాలిగా నీ గురించి. వాళ్ళు తక్కువ చేయకూడదు. నువ్వు ఈ ఆయు హార్మోని భార్యవి. నాకు చెందింది ఏదైనా సరే నీ తర్వాతే నాకొస్తుంది బంగారు. నేను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళంతా రేపు నీ కాళ్ళ కిందకి వస్తారు. అది నేను చూడాలి. నీ విలువ ఏంటో కొందరికి తెలియాలి అంటే నువ్విందాక మీటింగ్ హాల్‌లో ఎలా ఉన్నావో అలా ఉంటే సరిపోతుంది బంగారు అంటాడు. ఊర్వికి ఏదో గుర్తుకు వచ్చినట్టుగా కానీ ఆయు అని ఏదో అడగబోతూ ఉన్న ఆమె పెదాలపై చూపుడు వేలుని పెట్టి ష్ నేను నీకు కొన్ని విషయాలు చెప్పాలని ఇందాకడి నుండి వెయిట్ చేస్తున్నాను. ఇక తనతో తెచ్చిన ఆల్బమ్‌ని తీసుకుని ఆమె ముందు ఉంచుతాడు వాయు. అతని చేతిలో ఉన్నదాన్ని తీసుకుంటూ ఆయు ఒళ్ళో నుండి లేచి పక్కన కూర్చోవడానికి చూసింది. కానీ ఆమెకి అవకాశం ఇవ్వకుండా ఆమెను అలానే కూర్చోబెట్టుకుని, ఆమె భుజం మెడవంపుల్లో నుండి తలపెట్టి ఆమె ఒళ్ళో ఆల్బమ్‌ని ఉంచి అతని 2 చేతులతో ఆమె చేతులను పట్టుకుని ఆ ఆల్బమ్‌ని తెరిపిస్తాడు. మొదటి పేజీలోనే అందంగా కనబడుతూ ఉన్న మాధురి గారి ఫోటోని చూసి, ఆమె మొహం అచ్చం ఆయువులాగానే ఉండడాన్ని చూసి, అత్తయ్యనా అని అడుగుతుంది. ఆ ఫోటోని చేతితో తాకుతూ. తెలుసా నువ్వచ్చం అత్తయ్యలానే ఉన్నారు. సేమ్. ఆ ముక్కు, ఆ కళ్ళు, రంగు కూడా అంటూ ఇంకో పేజీని తిప్పింది ఊర్వి. అందులో మాధురి గారు మెడలో పువ్వుల మాలతో, పసుపు బట్టలతో, మొహంలో ప్రపంచం లేని మొత్తం సంతోషాన్ని చూస్తూ మెడలో అప్పుడే పడిన పచ్చని పసుపు తాడుతో ఆనంద్ గారి పక్కనే ఉంది తను. ఎంత బాగుంది అంటే ఎంతో ఇష్టంతో చేసుకున్న పెళ్లి గనక ఆనంద్ గారు కూడా అలానే ఉన్నారు. భలే ఉంది కదా కొత్త పెళ్ళికూతురు అంటుంది దాని వైపు నుండి చూపు తిప్పకుండా. అవును అంటాడు వాయు. అలాగే ఒక్కొక్క ఫోటో మాధురి గారి వివాహిక జీవితానికి ఒక్కొక్క నిదర్శనంగా నిలుస్తూ ఉంటే ఎప్పుడు ఏ సందర్భంలో తీయించుకున్న ఫోటోనో అదే చెప్తూ ఉంటే ఇక అర్థం కాని దగ్గర ఆయు చెప్తూ ఉంటాడు ఊర్వికి. అలా ఒక్కో ఫోటోని తిరిగేస్తూ ఉంటే ఒక షీట్ మొత్తం మాధురి గారి ఫోటోతోనే నిండు గర్భిణీలో ఉన్న సీమంతపు ఫోటో. 9వ నెలలో అమ్మతనపు కల ఉట్టిపడుతూ ఉంటే ఇక చిన్నటి కన్నీటి తడి ఆమె కళ్ళల్లో ఆనందంగా కనిపిస్తూ ఉంటే
ఆప్యాయంగా పొట్టపై చెయ్యి వేసి నిమురుతున్నప్పుడు తీసిన ఫోటో అది. చాలా బాగుందబ్బా! ఎంత అందంగా ఉందో ఈ ఫోటో చూడటానికి. 2 కళ్ళు చాలట్లేదు అని ఊర్వి చేతితోనే మెటికలు విరిచింది. కానీ ఆమె భుజాన్ని తాకిన తడికి ఆయు వైపుకు చూసింది కంగారుగా. ఏమైంది అంటూ. ఏమీ లేదు బంగారు. అమ్మని చూస్తూ ఉంటే ఎందుకో మనసు సంతోషంతో నిండిపోయింది. నువ్వు చూడుమా, నేనిది చూసిన ప్రతిసారి ఆనందం, బాధ కలగలిపి ఇలా వస్తూనే ఉంటాయి అంటాడు ఊర్వితో. అతని మనసు భారంగా మారుతుంది అని అర్థమయ్యి, అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని చిన్నగా, ప్రేమగా కళ్ళపై ముద్దు పెడుతుంది. అని మళ్ళీ ఫోటోలు చూపించడంలో పడిపోతాడు. ఆయు పుట్టినప్పుడు ఫోటో, అలాగే తనకి 5 ఏళ్ళు వచ్చే వరకు తల్లితో పంచుకున్న ప్రతి సంతోషం అందులోనే ఉంది. ఎక్కడ చూసినా ఆమె మొహంలో సంతోషమే. అలాగే ఆయువు కూడా అలానే కనిపించాడు. ఇంత సంతోషంగా ఉన్న ఆమె ఎలా చనిపోయారు అని అడుగుతుంది ఊర్వి. నేను, అమ్మ, డాడీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. డాడీ ఎక్కువగా బిజినెస్ అంటూ తిరిగేవాడు. అప్పుడప్పుడు ఉండేవాడు నాతో. ఎప్పుడూ నైట్‌కి వచ్చేవాడు. నాకు డాడీతో ఉన్న మూమెంట్స్ తక్కువ. కానీ అమ్మ మాత్రం నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండేది. చాలా ప్రేమగా చూసేది. ఎప్పుడూ ఆయు ఆయు అనుకుంటూ నా వెనకే తిరిగేది. నన్ను వదిలి క్షణం కూడా ఉండేది పనైనా కాదు. సరే నానమ్మకి కూడా అడిగి అమ్మంటే చేసేది చాలా ఇష్టం ప్రతీదీ ఉండేది. అమ్మే చూసుకునేది. ఇంట్లో తినే వరకు, వంట దగ్గర నుండి అన్నీ, వేసుకునే బట్టల వరకు కూడా అన్నీ తనే చూసుకునేది. ఇంట్లో ఉన్న పని వాళ్ళను కూడా చూసుకునేది. కష్టంలో ఉండి ఆత్మాభిమానంతో నోరు తెరిచి అడగని వాళ్ళకి డబ్బు సాయం చేసేది. ఎవరికేం కావాలో, ఎవరి దగ్గర ఎలా ఉండాలో అన్నీ తెలుసు తనకి. పుట్టింది ఇక్కడే అయినా అమ్మ చిన్నప్పుడే అమ్మమ్మ వాళ్ళతో అమెరికా వెళ్ళిపోవడంతో అక్కడే చదువు అన్నీ పూర్తయ్యాయి. అమ్మకి, డాడీకి ముందుగా ఏమీ పరిచయం లేదు. నానమ్మ బిజినెస్ మీట్‌పై అమెరికా వచ్చినప్పుడు అనుకోకుండా ఒక సంఘటన వల్ల అమ్మని చూసిందంట. పెరిగింది అమెరికాలో అయినా కూడా అమ్మమ్మ అమ్మని చాలా సంప్రదాయంగా అన్ని విలువలు తెలిసేలా పెంచారు. అమ్మలో ఉండే మంచితనం, పెద్దలంటే గౌరవం, ఒద్దిక అన్నీ నానమ్మకి బాగా నచ్చి తనే పెళ్లి ప్రపోజల్‌తో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. డాడీకి కూడా అమ్మ బాగా నచ్చడంతో అనుకున్న నెలలోపే పెళ్లి చేసుకుని ఇండియాకి వచ్చేశారు. డాడీ అంటే అమ్మకి చాలా ఇష్టముండేది. డాడీ కూడా అంతే. వాళ్ళు నాకు గుర్తున్నంత వరకు డాడీ, అమ్మ ఎప్పుడు గొడవ పెట్టుకున్నట్లు కూడా నాకు గుర్తులేదు. అంత ఆనందంగా ఉండేవారు. ఏం జరిగిందో ఏమో! డాడీ పిఏగా దేవయాని వచ్చినప్పటి నుండి ఇంట్లో వాళ్ళతో తక్కువ టైం స్పెండ్ చేసేవాడు. ఆవిడ కూడా ఆఫీస్ పనంటూ ఇంటికి వస్తూ ఉండేది. అమ్మ కూడా బిజినెస్ ఫీల్డ్ కదా! ఎన్నో పనులుండేయి. పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ ఒకరోజు ఏం జరిగిందో సడెన్‌గా తెలీదు. అమ్మ, డాడీకి ఏదో పెద్ద గొడవ జరిగింది. వాళ్ళ మాటల్లో నాకు దేవయ్య అని పేరైతే వినిపిచ్చింది. కా కానీ అప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారో అర్థం కాదు. కానీ వాళ్ళలా గొడవ పడుతూ ఉంటే నాకు భయం వేసి వేరే రూమ్‌లోకి వెళ్లి దాక్కున్నాను. ఆ తర్వాత రోజు ఉదయం అమ్మా అని పెద్ద అరుపు విని బయటికి వచ్చిన నాకు అమ్మ మెట్లపై నుండి కింద పడి ఉంది. తలకి బాగా రక్తం ఉంది దెబ్బ తగలడంతో. ఆ టైంలో దేవయాని కూడా మా ఇంట్లోనే ఉంది. నాకెందుకో ఆమెని చూడగానే నైటు డాడీ, అమ్మకి గొడవ ఆమె వల్లే జరిగింది అనిపిచ్చింది. ఆమెను బాగా హేట్ చేసేవాడిని. అమ్మ అలా పడిపోగానే అందరూ భయపడి హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. డాక్టర్స్ చెక్ చేసి కొంచెం బలంగా తగిలింది. కోలుకోవడానికి టైం పడుతుంది అని చెప్పి ట్రీట్మెంట్ చేసి కొన్ని రోజులకు పంపించారు. అప్పటినుండి డాడీ అమ్మని ఒక క్షణం కూడా విడిచేవాడే కాదు. చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. కానీ ఆఫీస్ పనులన్నీ పెండింగ్ అవుతున్నాయని అప్పుడప్పుడు దేవయాని వచ్చి ఫైల్స్‌పై సైన్ చేయించుకొని వెళ్ళేది. అమ్మ ఆరోగ్యం కుదుట పడుతుంది అని అనుకున్న టైంలోనే ఉన్నట్టుండి ఒక్కసారిగా అమ్మ కాళ్ళు, చేతులు పడిపోయాయి. అసలెందుకు అలా జరిగిందో డాక్టర్స్ తెలుసుకునే లోపే అమ్మా అని ఇంకా చెప్పలేక ఎదురుగా ఉన్న ఊర్వి గుండెల్లో ఒదిగిపోతాడు బాధగా ఆయు. అతని తలని ఓదార్పుగా దాస్తూ, మరి దేవయాని ఆంటీని అంకుల్ ఎందుకు పెళ్లి చేసుకున్నాడు అంటుంది ఊర్వి. నాకు కూడా అదే తెలీదు బంగారు. కానీ ఖచ్చితంగా ఏదో జరిగింది. అందుకే అమ్మ చనిపోయిన కొన్ని రోజులకే డాడీ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. నాకెందుకో ఆమంటే నచ్చదు. నా తల్లి తిరిగిన చోట ఆమె తిరుగుతూ ఉంటే నేను చూడలేక, అక్కడ ఉండలేక అమెరికా వెళ్ళిపోయాను అంటాడు ఆయు. మరి నువ్వు ఎప్పుడూ తెలుసుకోవాలి అనుకోలేదా ఆయు? కారణం ఏంటా అని అంటుంది ఊర్వి బాధగా. అనుకున్నాను బంగారు, అనుకున్నాను. కానీ నానమ్మ వద్దు అని చెప్పడంతో
వాళ్ళ విషయాల్లో నేను కలగచేసుకోలేదు. అలాగే డాడీ కూడా నాకు నెమ్మదిగా దూరం అయిపోయాడు. కొన్ని రోజులకి నన్ను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు. కానీ నానమ్మ మాత్రం నన్ను ఎప్పుడూ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండేది. నన్ను అన్ని విధాలుగా కూడా తీర్చిదిద్దింది. కానీ ఎందుకు బంగారు? నేనేం పాపం చేశాను? నాకు ఇష్టమైన వాళ్ళందరినీ ఆ దేవుడు ఎందుకు దూరం చేస్తాడు? నీకు తెలీదు బంగారు. అమ్మ పోయాక నేను మామూలు మనిషి కావటానికి నానమ్మ మొక్కని దేవుడంటూ లేడు తెలుసా? చిన్నప్పుడు అమ్మ ఎటు వెళ్ళిందో కూడా తెలీదు. డాడీ ఇంట్లో కూడా ఉండేవాడు కాదు. ఉన్నా కూడా నన్ను అస్సలు పట్టించుకునేవాడే కాదు. నానమ్మ ఒక్కతే నన్ను అమ్మ తర్వాత అమ్మలా సాకింది. ఇన్ని రోజులు నేను బ్రతికి ఉన్నాను అంటే కారణం ఒక విధంగా ఆమేనని చెప్పొచ్చు. కానీ తను కూడా అమ్మలాగే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అంటాడు బాధగా ఆయు. కానీ బంగారు, వీళ్ళు వెళ్ళిపోయి నన్ను ఒంటరివాడిని చేసినా ఈ గుండె తట్టుకుంది కానీ, అమ్మలాంటి ప్రేమ, నాన్నమ్మలాగా నాకు ఆపద వస్తే చూసుకుంటూ, నాకు ప్రేమను పంచుతున్న నువ్వు దూరం అయితే మాత్రం నేను నేను బ్రతకలేనురా అంటాడు. అప్పటికే ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు ఆయు. ఆయు అని అతన్ని గట్టిగా గుండెలకు హత్తుకుంది. అది ఎప్పటికీ జరగదు. నా చివరి ఊపిరి వరకు నీ ఒడిలోనే ఉండి, నిన్ను నా కళ్ళల్లో నింపుకుంటూ హాయిగా కళ్ళు అని అంటున్న ఆమెను ఆపి, బంగారు అంటాడు. ఇక అతడి భావం అర్థమయ్యి ఊర్వి చిన్నగా నవ్వి అనను అని తలూపుతుంది. అతని కన్నీళ్లు తుడుస్తూ ఆమెను పూర్తిగా దగ్గరికి తీసుకుంటూ, అలాంటి సమయం వస్తే ఇద్దరం ఒకేసారి ఒకరి కౌగిట్లో ఒకరుండిపోదాం అని అంటాడు తనలోకి అదుముకుంటూ ప్రేమగా. మరేం జరుగుతుంది అనేది వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.